వైష్ణవి సమాధి దగ్గర ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అన్నలందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. 2 రోజులవుతుంది వైష్ణవి భోజనం చేసి. వైష్ణవికి ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాము. వైష్ణవి రోటీ తీసుకొచ్చాము, బిర్యానీ తీసుకొచ్చాము. ఆమెకి మంది అంటే కూడా ఇష్టం. అది కూడా తీసుకొస్తున్నాం. అమ్మా లే అమ్మా, ఒక్కసారి లే, ఒక్కసారి లేసి తినమ్మా, నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకొచ్చామని చెప్పి 2 రోజుల నుంచి నా చెల్లి వైష్ణవి అసలు భోజనం చేయట్లేదు, నా చెల్లి అసలు తినకుండా ఎలా ఉంటుందని చెప్పి చాలా బాధతో ఇక్కడ అన్నలందరూ కూడా వచ్చి వైష్ణవికి భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2వ రోజు సమాధి దగ్గర అన్నలందరూ వచ్చి నా నా చెల్లికి ఎంతో ఇష్టం. నా చెల్లి ఎప్పుడైనా సరే ఏదన్నా ఆకలేస్తుంది, నాకు బిర్యానీ కావాలంటే పరుగు పరుగున వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చినటువంటి అన్నలు ఈరోజు తను లేకపోయేసరికి తను అసలు ఏం తింటుంది, తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ అసలు ఏముంది, అసలు ఎలా లోపల సమాధిలో ఉండగలుగుతుంది, లే అమ్మా ఒక్కసారి లే, ఈ అన్న వచ్చాడు, ఈ అన్న నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాడు, తిందుగాని లేమ్మా అని చెప్పి లేపుతున్నాడు చూడండి ఒక్కసారి. ముద్ద 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 కలిపి వైష్ణవికి తినిపిస్తా ఉన్నాడు చూడండి. నిజంగా అన్నలు ఎంత ప్రేమ పెంచుకున్నారో ఆ చిట్టి చెల్లెల పట్ల. సమాధిలో ఉన్నటువంటి వైష్ణవిని లేపుతూ తను ఇంకా రాదు అని తెలిసినా కూడా ఇంకా ఆ అన్నలు ఎంత ఎంత బాధకు గురవుతున్నారు, ఎంత ఆవేదనకు గురవుతున్నారు. తినమ్మా, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను తినమ్మా అంటూ చాలా చాలా బాధ కలుగుతున్నటువంటి దృశ్యం ఇది. ఎండలోనే ఉంటూ వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తూ అన్నలందరూ కూడా మొత్తం వైష్ణవికి 15 మంది వరకు అన్నలే ఉన్నారండి. ఒకే ఒక్క ఆడపిల్ల, చిట్టి చెల్లెలు, బంగారు చెల్లెలుగా అన్నలందరూ కూడా ప్రేమించారు ఆ చెల్లెల్ని. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు ఇంత చంపేసి, కత్తితో పొడిచి చంపేసి మా చెల్లెల్ని మాకు కాకుండా చేశాడు అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ తినమ్మా అంటూ ముద్ద కలిపి నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చానమ్మా అంటూ వాళ్ళందరూ తినిపిస్తున్నారు చూడండి.